Hello everyone, this is Dr. Dedipya. I'm a gynecologist and an IVF specialist from Sisu Fertility Center. So I'm happy to say that మాకు ఈ మధ్యన 5 pregnancy positives వచ్చాయి in the last 10 days. So thanks for encouraging us and supporting me. సో ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ కన్సర్న్ ఇన్ ది యంగ్ అడల్ట్స్, గర్ల్స్ అండ్ అడాలసెంట్స్ అండ్ ఓల్డ్ ఏజ్ ఉమెన్ మనం మాట్లాడుకుంటున్నాం. సో మీకు ఎప్పుడైనా పీరియడ్స్ అప్పుడు పెయిన్ వస్తుందా, ఆర్ మంత్కి సైకిల్కి మధ్యలో పెయిన్ వస్తుందా? సో పీరియడ్స్ అప్పుడు పెయిన్ రావడం నార్మలా? డూ వీ నీడ్ టు వరీ అబౌట్ ఇట్, ఆర్ పర్లేదులే ప్రాబ్లం లేదు అనుకోవచ్చా? సో దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో పీరియడ్స్ పెయిన్, దిస్ ఈజ్ నోన్ యాజ్ డిస్మెనోరియా అంటారు. డిస్మెనోరియా 2 రకాలుగా ఉంటుందండి, ప్రైమరీ డిస్మెనోరియా అండ్ సెకండరీ డిస్మెనోరియా. ప్రైమరీ డిస్మెనోరియా ఎవరిలో మనం చూడొచ్చు అంటే యంగ్ గర్ల్స్ ఇప్పుడు మెచ్యూర్ అవుతారు కదా, మెచ్యూర్ అయిన తర్వాత నెక్స్ట్ 10 years వరకు మనం ఈ ప్రైమరీ డిస్మెనోరియా అనేది చూడొచ్చు. మోస్ట్ కామన్లీ ఇన్ అడాలసెంట్ గర్ల్స్ అంటే ఫ్రమ్ 11 to 23 years 24 years వరకు ఉంటుంది. హౌ డు దే ప్రెజెంట్? వీళ్ళకి పీరియడ్ వచ్చే 3 to 4 days ముందు నుంచి బ్లోటింగ్ ఆఫ్ ది అబ్డామెన్, మొత్తం బాడీ అంతా బ్లోటింగ్, బ్రెస్ట్ టెండర్నెస్, తర్వాత ఆ కొంచెం కడుపులో తిప్పడం, నాజియేటింగ్, తర్వాత లూజ్ మోషన్స్ అవ్వడం, ఇలా హెవీనెస్ ఆఫ్ ద బ్రెస్ట్, ఇవన్నీ కూడా అనిపించవచ్చు. అండ్ పెయిన్ కూడా స్టార్ట్ అవుతుంది. ఎలా స్టార్ట్ అవుతుంది, ఎక్కడ స్టార్ట్ అవుతుంది? పొత్తి కడుపులో స్టార్ట్ అవుతుంది పెయిన్. తర్వాత థైస్ చుట్టూతో కూడా రేడియేట్ అవుతుంది. దే విల్ ఆల్సో హ్యావ్ బ్యాక్ పెయిన్. అండ్ పీరియడ్స్ వచ్చిన ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే కూడా ఈ పెయిన్ అనేది పర్సిస్ట్ అవుతుంది. సో పెయిన్ స్టార్ట్స్ 3 days బిఫోర్ ద పీరియడ్, అండ్ పీరియడ్స్ వచ్చినప్పుడు కూడా ఈ పెయిన్ అనేది పర్సిస్ట్ అవుతుంది. సో థర్డ్ డే, ఫోర్త్ డే సరికి తగ్గిపోతుంది. ఎందుకు మేడం ఇలా అవుతుంది అంటే, బేసికలీ కమింగ్ టు ద మెన్స్ట్రల్ సైకిల్, మనకి ఏమవుతుంది, ఫస్ట్ 14 days గర్భసంచిలో పొర అనేది పెరుగుతుంది. నెక్స్ట్ 14 days అది థిన్ అవుట్ అయ్యి షెడ్ ఆఫ్ అయిపోతుంది. నెక్స్ట్ మెన్స్ట్రల్ సైకిల్స్, దాన్నే మనం పీరియడ్స్ అంటాం. సో ఇది షెడ్ ఆఫ్ అయినప్పుడు ఏమవుతుందంటే గర్భసంచి అనేది కాంట్రాక్ట్ అవుతుంది. ఎందుకు కాంట్రాక్ట్ అవుతుంది? ఈ ఎండోమెట్రియంని షెడ్ ఆఫ్ చేయడానికి. సో అందుకే మనకి పెయిన్ వస్తుంది. సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ మెకానిజం. సో చాలా ఉంటాయండి, ప్రాస్టాగ్లాండిన్స్ అని, వాసోప్రెసిన్స్ అని, ఎక్సెట్రా. సో దట్ ఈస్ డెఫినెట్లీ బియాండ్ ఆ డిస్కషన్ నౌ. మనం దీనికి ఏం చేయొచ్చు మేడం? బికాస్ నా దగ్గరికి యంగ్ గర్ల్స్ అండ్ ద పేరెంట్స్ కూడా వస్తూ ఉంటారు. చాలా పెయిన్ కంప్లైంట్ చేస్తుంది, లేవలేకపోతుంది, కూర్చోలేకపోతుంది, షీ ఈజ్ నాట్ ఈవెన్ ఏబుల్ టు గో టు ద టాయిలెట్, కాలేజ్ మిస్ అయిపోతుంది, స్కూల్ మిస్ అయిపోతుంది, ఇది అది అని. సో వి జస్ట్ రీఅష్యూర్ ద పేషెంట్, ఏం పర్వాలేదమ్మా, మీకు ఇలా పెయిన్ వచ్చినా కూడా దిస్ ఇస్ కంప్లీట్లీ నార్మల్. అంటే మీ సైకిల్ రెగ్యులర్గా ఉందని అర్థం. అంటే ఎవ్రీ మంత్ మీ సైకిల్ అప్పుడు ఎగ్స్ అనేవి విడుదల అవుతున్నాయని అర్థం. సో ప్రతి ఓవిలేటరీ సైకిల్ అంటే ఎగ్ రిలీజ్ అయ్యే సైకిల్లో పెయిన్ రావడం అనేది చాలా కామన్ అండి. సో దట్ ఈస్ ఇన్ ఫ్యాక్ట్ వెరీ గుడ్ యాక్చువల్లీ. సో వి రీఅష్యూర్ ద పేషెంట్. అండ్ చిన్న పెయిన్ కిల్లర్స్ లైక్ మెఫ్టాల్స్పాస్ అని మీరు వినే ఉండుంటారు, మెఫినెమిక్ యాసిడ్, ఐబుప్రోఫెన్, నాప్రాక్సిన్. సో ఇలాంటి డ్రగ్స్తో టెంపరీగా ఆ పెయిన్ని క్యూర్ చేయొచ్చు. సో యూజువలీ ఐ గివ్ అ డోస్ ఆఫ్ మెఫినెమిక్ యాసిడ్ 2 a day ఫర్ ద ఫస్ట్ 3 days ఆఫ్ ద సైకిల్, ఎవరైతే నా దగ్గరికి ఇలా పెయిన్తో అలా వస్తున్నారో. బట్ బిఫోర్ గివింగ్ మెడికేషన్ నేను డెఫినెట్గా ఒక స్కాన్ అనేది ప్రిఫర్ చేస్తానండి. యూట్రస్ ఎలా ఉంది, ఓవరీస్ ఎలా ఉన్నాయి, మిగిలిన పెల్విక్ అనాటమీ అంతా ఎలా ఉంది, అవన్నీ నార్మల్ అయితే దెన్ ఐ గివ్ దీస్ మెడికేషన్స్. సో ఇఫ్ ద చాలా ఇంటాలరబుల్గా ఉంది, నేను అసలు తట్టుకోలేకపోతున్నాను అంటే మాత్రం ఐ వుడ్ గివ్ అ కోర్స్ ఆఫ్ ఓసీ పిల్స్ ఆల్సో ఫర్ దీస్ యంగ్ అడాలసెంట్. సో ఇప్పుడు నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు, మేడం ఇది ఇంకా పర్మనెంటేనా, ఎవ్రీ మంత్ నా పాప సఫర్ అవ్వాల్సిందేనా ఈ పెయిన్తో అంటే. సో దీనికి యూజువల్గా ఈ పెయిన్ అనేది ఏజ్ పెరిగే కొద్దీ తగ్గుతుందండి. అండ్ వన్స్ మ్యారేజ్ అయినాక, పిల్లలు పుట్టాక చాలా మటుకి క్యూర్ అవుతుంది. దిస్ ఇస్ ప్రైమరీ డిస్మెనోరియా. అండ్ నెక్స్ట్ సెకండరీ డిస్మెనోరియాకి వచ్చే పాటికి ఏమవుతుందంటే, సెకండరీ డిస్మెనోరియా అంటే ఏంటంటే సెకండరీ టు సమ్ పెల్విక్ పెథాలజీ. వీళ్ళల్లో కూడా పీరియడ్స్ అప్పుడు పెయిన్ ఉంటుంది, కానీ దేర్ ఇస్ అ స్పెసిఫిక్ కాజ్ ఫర్ దట్. అంటే ఇప్పుడు ఫైబ్రాయిడ్ వల్ల కానీ, ఎడినోమయోసిస్ కానీ, ఎండోమెట్రియోసిస్ కానీ, పెల్విక్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, పెల్విక్ ఎడిషన్స్ వల్ల కానీ, ఏదో ఒక రీజన్ వల్ల పీరియడ్స్ అప్పుడు పెయిన్ రావడం చాలా కామన్ ఈ సెకండరీ డిస్మెనోరియా వాళ్ళలో. సో వీళ్ళలో పెయిన్ ఎలా వస్తుందంటే జస్ట్ పొత్తి కడుపులో అండ్ బ్యాక్ పెయిన్ వస్తుంది వితౌట్ ఎనీ సిమ్టమ్స్. అంటే ఇందాక నేను మెన్షన్ చేసినట్టు బ్రెస్ట్ హెవీనెస్, బ్లోటింగ్, వామిటింగ్స్ అవేం ఉండకపోవచ్చు, జస్ట్ సివియర్ పెయిన్ అబ్డామెన్ మాత్రం రావచ్చు. అండ్ వీళ్ళ ఏజ్ గ్రూప్ ఏంటంటే మిడిల్ ఏజ్ గ్రూప్లో, అంటే పెళ్ళి అయిపోయినాక పిల్లల తర్వాత ఈ పెయిన్ అనేది కామన్. సో వీళ్ళకి పీరియడ్స్ అప్పుడే కాకుండా సైకిల్కి మధ్యలో కూడా పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఒక పేషెంట్కి ఫైబ్రాయిడ్ ఉంది,
సో డెఫినెట్గా పెయిన్ అనేది ఎప్పుడైనా రావచ్చు అండ్ పీరియడ్స్ అప్పుడు పెయిన్ ఎక్కువ అవ్వచ్చు. సో వీళ్ళలో మనం ఫస్ట్ ఏం చేస్తాం, ఒక స్కాన్ చేస్తాం. సపోజ్ ఇప్పుడు ఒక మిడిల్ ఏజ్ పర్సన్ నా దగ్గరికి వచ్చారు, మేడం నాకు సైకిల్ అప్పుడు బాగా ఎక్కువ పెయిన్ వస్తుంది, మధ్య మధ్యలో కూడా పెయిన్ వస్తుంది అంటే ఫస్ట్ ఐ డూ అ స్కాన్ ఫర్ హర్. స్కాన్లో నాకు ఏదో ఒక పెథాలజీ ఐడెంటిఫై అవుతుంది, ఫైబ్రాయిడ్ ఆర్ ఎడినోమయోసిస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. కానీ కొన్నిసార్లు ఇవేం లేకుండా కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా మనకి కొన్నిసార్లు పెయిన్ అండ్ ఎక్కువ బ్లీడింగ్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. వీళ్ళలో మనం జస్ట్ ఓసీ పిల్స్ పెట్టేసి లైక్ హార్మోనల్ పిల్స్ పెట్టేస్తే సరిపోతుందండి. అదర్వైజ్ ఏదైతే స్పెసిఫిక్గా కాజ్ ఉందో మనం దాన్ని ట్రీట్ చేయాలి. ఇప్పుడు ఫైబ్రాయిడ్ అయితే మయోమెక్టమీ చేయడము, ఎడినోమయోసిస్ అంటే దానికి స్పెసిఫిక్ మెడికేషన్ ఇవ్వడము, అప్పుడే మనకి పెయిన్ తగ్గుతుంది. దిస్ ఇస్ సెకండరీ డిస్మెనోరియా. పీరియడ్స్ అప్పుడు వచ్చే పెయిన్ ప్రైమరీ అండ్ సెకండరీ డిస్మెనోరియా కాకుండా దెర్ ఇస్ సంథింగ్ నోన్ యాజ్ మిడ్ సైకిల్ పెయిన్, మిల్స్మాస్ అంటారు. ఇది ఓవిలేటరీ పెయిన్. చాలామంది యంగ్ గర్ల్స్లో సైకిల్కి మధ్యలో అరౌండ్ 14th, 15th or 16th డే ఒక సర్టన్ టైప్ ఆఫ్ పెయిన్ వస్తుందండి, కొంచెం రైట్ ఆర్ లెఫ్ట్ ఇలియాక్ ఫోసాలో కానీ పొత్తి కడుపులో కానీ. అదేంటంటే ఎగ్ విడుదల అవుతున్నప్పుడు వచ్చే పెయిన్. దీనికి అసలు మీరు ఏం కంగారు పడాల్సిన నెసెసిటీ లేదు. ఓన్లీ మనకి ఇది 6 to 12 hours వరకే లాస్ట్ అవుతుంది. దాని తర్వాత ఆటోమేటిక్గా దాని మట్టుగా తగ్గిపోతుంది. దీనికి స్పెసిఫిక్ కైండ్ ఆఫ్ మెడిసిన్స్ కూడా ఏమి యూజ్ చేయాల్సిన నెసెసిటీ లేదు. ఇది కాకుండా ఎక్స్ట్రాగా ఇంకో 2 different types ఆఫ్ పెయిన్స్, ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్స్ రావచ్చు ఆర్ పెల్విక్ కంజెషన్ సిండ్రోమ్. ఈ ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్లో సైకిల్ వచ్చే 1 week ముందు సేమ్ సిమ్టమ్స్, బ్లోటింగ్, హెవీనెస్, తర్వాత ఈ నాజియేటింగ్, బాగా పెయిన్ అబ్డామన్, ఇదంతా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్ నార్మల్. హార్మోనల్ కొంచెం ఇంబ్యాలెన్స్ వల్ల, హార్మోన్స్ మిడ్ సైకిల్లో బాగా పీక్ అయ్యి తర్వాత పడిపోవడం వల్ల ఈ పెయిన్స్ అన్నీ మనకి కొంచెం కామన్గా వస్తుంది. సో బట్ అల్టిమేట్గా నేను మీతో డిస్కస్ చేస్తున్న బిహైండ్ నా మోటో ఏంటంటే, వెన్ ఎవర్ యూ హ్యావ్ పెయిన్ డ్యూరింగ్ యువర్ పీరియడ్ యూ విజిట్ అ గైనకాలజిస్ట్. డెఫినెట్గా గైనకాలజిస్ట్ విజిట్ అవ్వడం అనేది చాలా మంచి పద్ధతి. వచ్చాక అప్పుడు మీ సిమ్టమ్స్ అన్నీ, మీ హిస్టరీ అంతా తీసుకొని స్కాన్ అవసరమైతే డెఫినెట్లీ షీ వుడ్ సజెస్ట్ అ స్కాన్. లేదు స్కాన్లో ఏం ప్రాబ్లం లేదు అంటే మెడికేషన్స్తో సరిపోతుందండి. లేదంటే సపోజ్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ ఫైండింగ్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ ఆర్ ఎడినోమయోసిస్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్, దాని ప్రకారం ట్రీట్మెంట్ చేసుకుంటే మంచిది. సో ఎప్పుడైనా పెయిన్ వచ్చినప్పుడు సైకిల్ అప్పుడు కానీ మధ్యలో కానీ లైట్ అంటే సింపుల్గా కూల్గా తీసుకోవద్దు. డెఫినెట్లీ విజిట్ అ గైనకాలజిస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Subscribe to Hello Doctor for more important and interesting videos. Thank you.